ఈరోజు మనము ఒక అన్‌డిసెండెడ్ టెస్టిస్ పేషెంట్ గురించి మాట్లాడుకుందాం. ఆయన 35 ఇయర్స్‌కు హాస్పిటల్‌కొచ్చిండు. నాకు టెస్టిస్ దీంట్లో కనబడతలేదు. నాకొకటే ఉన్నది అని. తర్వాత ఈ ఎడమ పక్కన నాకు ఉబ్బుతాంది అని. పరీక్ష చేసినప్పుడు హెర్నియా ఉన్నది. దానికి తోడు ఒక్క సైడ్ మాత్రమే టెస్టిస్. ఇది నీకు తెలుసా అంటే నేను ఇప్పుడే చూసుకున్నా అంటాడు. నీకు పిల్లలు ఉన్నారా అంటే ఉన్నారు. పిల్లలు అయిండ్రు. బట్ ఏంటంటే నార్మల్‌గా స్క్రోటంలో టెస్టిస్ ఉండాలి. ఆయనకు టెస్టిస్ లేదు. మరి టెస్టిస్ లేదు అని స్కానింగ్ దాన్ని ఎక్కడున్నది కనుక్కోవడానికి స్కానింగ్ చేయాల్సొస్తది. స్కానింగ్ చేస్తే స్క్రోటంలో లేదు, ఇంగ్వానల్ కెనాల్ లేదు. ఇట్ ఈస్ ఇన్‌సైడ్ ద అబ్డోమెన్. కడుపు లోపట ఉన్నది. సో, ఈ కడుపు లోపట ఉన్నది మరి ఏం చేయాలి అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో, వాళ్ళ ఫాదరు, మదరు ఆయన టెస్టిస్ గురించి పట్టించుకోలేదు. ఈయన కూడా పెళ్లయింది, పిల్లలైండ్రు గానీ టెస్టిస్ గురించి పట్టించుకోలేదు. ఈ హెర్నియా వచ్చినంక టెస్టిస్ గురించి ఆయన చూసుకో మరి ఏమైంది 35 ఏళ్ల నుంచెల్లి ఆయన టెస్టిస్ లోపటుంటే ఏమైతది? దాన్ని 30 ఏళ్ల నుంచి టెస్టిస్ లోపటుంటే టెస్టిస్ చాలా చేంజెస్ అయిపోయి ఉంటాయి. అది క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఒక 30-40% కేసెస్‌ల క్యాన్సర్ ఉండే ఛాన్స్ ఉంటది. సో, అది లోపట ఇప్పటి వరకైతే లోపట క్యాన్సర్ పెరిగినట్టు కనబడలేదు. దీనికి మేము లాప్రోస్కోపీ ఆపరేషన్ చేసి ఆ టెస్టిస్‌ని తీసేసినాము. తర్వాత లాప్రోస్కోపీ ద్వారా ఇంగ్వానల్ హెర్నియా రిపేర్ కూడా చేసాం. దిస్ ఈస్ ద క్లిప్ ఆఫ్ దట్ ఇంగ్వానల్ హెర్నియా రిపేర్. యూ కెన్ సీ దేర్. సో, మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీ పిల్లలకు తప్పనిసరిగా పుట్టగానే పుట్టిన తర్వాత కొన్ని రోజులకైనా గానీ టెస్టిస్ అనేది వాళ్ళ స్క్రోటంలో ఉన్నదా లేదా? లేకుంటే మీ దగ్గరే పీడియాట్రిషియన్ కన్సల్ట్ చేయండి. వాళ్ళు చెప్పినట్టు నడుచుకోండి. అవసరమైతే ఆపరేషన్‌కు వెనక ముందుకు అవ్వదు. ఇది తప్పనిసరి అవసరం.